అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పవన్ కుమార్, కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ సర్జన్. వేసవిలో మలద్వార సమస్యలు, వీటి ప్రభావం. ఈ వేసవిలో వేడి తీవ్రత, శరీరం వేడికి గురి కావటం, అట్లనే వాటర్ ఇంటేక్ సరిగా లేకపోవటం, అలానే తీసుకునే ఆహారంలో ఎక్కువ నాన్ వెజ్ కానీ, ఆల్కహాల్ డైట్ కానీ, ఎక్కువ జర్నీ చేసినప్పుడు కానీ, బాడీలో వేడి ఎక్కువైనప్పుడు కానీ ఈ మలద్వార సమస్యలు అనేది సహజంగా వస్తూ ఉంటాయి. వీటిని ఆపరేషన్ అవసరం లేకుండా ట్రీట్ చేసుకోవాలి అనుకోవాలనుకుంటే డైట్ అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలను సమతుల్యంగా ఉండేటట్లుగా, నీటి శాతం ఎక్కువగా ఉండేటట్లుగా, పండ్లను ఎక్కువగా, అలానే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో నాన్ వెజిటేరియన్ కానీ, ఆల్కహాల్ కానీ వీలైనంత వీటిని తగ్గించుకుంటూ, అలానే ఏదైనా ప్రాబ్లం అంటే మలద్వారంలో కానీ, మల విసర్జన సమయంలో కానీ రక్తం పట్టడానికి కానీ, అలానే మల విసర్జన సమయంలో ఏదైనా మాస్ లాంటిది బయటికి రావడం కానీ చూస్తే వెంటనే కన్సల్టెంట్ సర్జన్ని సంప్రదించినప్పుడు మీకు అది ఆపరేషన్ అవసరం లేకుండా మెడికేషన్ ద్వారానే, అంటే ఏదైనా మోషన్ గట్టిగా వస్తే స్టూల్ సాఫ్ట్నర్ వాడటం ద్వారా, మోషన్ మెత్తగా వచ్చేటట్లు ఉండే మెడిసిన్స్ వాడటం ద్వారా, అలానే ఏదైనా గ్యాస్ ఇరిటేషన్ కానీ, ఏదైనా బౌల్ మూమెంట్స్ ఎక్కువ ఉన్నా, ఒక్కొక్కరికి ఈ వేడి వలన ఎక్కువ మోషన్స్ అయినప్పుడు కూడా మలద్వారం వద్ద మంట అనేది చూస్తూ ఉంటాం. అలాంటి వాటికి ఎంత త్వరగా అంటే వీటికి సహజంగా మ్యాక్సిమం చెప్పుకోవటానికి కానీ, డాక్టర్ని సంప్రదించడానికి కానీ చాలామంది అంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఆ ప్రాబ్లం చెప్పుకోవాలంటే కుటుంబ సభ్యులకు చెప్పుకోవాలన్నా, పక్క వాళ్ళకి చెప్పుకోవాలన్నా, ఈవెన్ డాక్టర్ దగ్గరికి వచ్చి చూయించుకోవాలన్నా కూడా మ్యాక్సిమం చాలామంది చూయించుకోవడానికి మొహమాట పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎందుకంటే ఈ ప్రాబ్లం చాప కింద నీరులాగా చాలామందికి ఉంది. ఈ ప్రాబ్లమ్ని పిఆర్ అంటే సింపుల్ ఎగ్జామినేషన్ ద్వారా చూసి, అది సింపుల్ కట్ ఫిషర్ అయితే మోషన్ ఫ్రీగా రావడానికి మెడిసిన్స్ ఉన్నాయి. అలానే ఏదైనా పైల్స్ ఫస్ట్ అండ్ సెకండ్ మ్యాక్సిమం 3rd డిగ్రీ దాకా కూడా ఆపరేషన్ లేకుండా మెడిసిన్స్ ఉన్నాయి. అలానే ఏదైనా చీము, మలద్వారం వద్ద చీము లాంటిది చూస్తే, ఫిస్టులా లాంటిది ఉంటే దానికి కూడా సింపుల్ క్షారసూత్ర ట్రీట్మెంట్ ద్వారా పెద్దగా హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన అవసరం లేకుండా మీ డే టు డే ఏదైతే వర్క్స్ ఉంటాయో అవి చేసుకుంటూ కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. వీటికి సంప్రదించవలసిన చిరునామా ఈ నెంబర్కి సంప్రదించి కాల్ చేయండి. అలానే ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా అవైలబుల్గా ఉంది. మీకు ఏదైనా సజెషన్స్ కావాలన్నా మార్నింగ్ 10 to 3 దాకా ఆన్లైన్ కన్సల్టేషన్లో కూడా నేను అవైలబుల్ ఉంటాను. సెలవు.